ముందుగా సార్ వినోద్ కుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. ఒక మంచి చట్టానికి ఆ బిల్లుని ఆమోదింపజేసిందని చెప్పొచ్చా శాసనసభలో? ఎందుకంటే చాలామంది నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు తల్లిదండ్రులు. ఇవాళ ఈ చట్టంతో ప్రభుత్వం చేసిన ఈ ఆలోచనతోని ఖచ్చితంగా ఒక ముందడుగు పడింది, ఒక మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు కదా, ఏం చెప్తారు సార్? తప్పకుండా ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు అట్లాగే నా తోటి ప్యానెల్ సభ్యులకు మధ్యాహ్నం శుభాకాంక్షలండి. ఇవి నేను అంటే ఒక పేరెంట్ గా అట్లాగే నాకు మా మదరు ఫాదర్ చనిపోయాడు గత 30 ఏళ్ళుగా. మా తమ్ముడు ఉన్నప్పటికీ కూడా మా ఇంట్లో కూడా నేనే గత 30 ఏళ్ళుగా మా తల్లిని నేను ఒక్కనే చూస్తున్నాను. కారణం ఏంటంటే చదువుకున్న వాడిగా నేను నా బాధ్యత, ఉద్యోగిగా నా బాధ్యత, మా తమ్ముడు ఉద్యోగి కాదు కాబట్టి ఉద్యోగిగా నా బాధ్యత నెరవేర్చాలి. కాబట్టి ఆయన ఉద్యోగం చేయట్లేదు కాబట్టి పాపం వాడికి అంత ఆర్థిక స్తోమత ఉండదు. కాబట్టి గత 32 ఏళ్ళుగా నేను నా తల్లిని ఇవాళ సంరక్షిస్తున్నాను. అంటే ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఉద్యోగి కూడా. ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేస్తూ 4 డబ్బులు సంపాదిస్తూ కూడా నువ్వు పేరెంట్స్ చూసుకోకపోతే నువ్వు ఆ ఉద్యోగం వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే పేరెంట్స్ ఇవాళ మనల్ని ఎంతో కష్టపడి చాది పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎంతో త్యాగం చేస్తారు. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బును, అలాగే వాళ్ళ ప్రేమను, అనేక రకాల త్యాగాలు చేస్తారు వాళ్ళు. కానీ దానికి ప్రతిఫలంగా ఇవాళ మనం వాళ్ళని అనాథాశ్రమాల్లో వెళ్ళడము, ఊరవతల ఉంచడము, లేదంటే పట్టించుకోకపోవడము, జబ్బులు వస్తే పట్టించుకోకపోవడము, వాళ్ళ అనారోగ్యంగా ఉన్నవాడు పట్టించుకోకపోవడం, వాళ్ళ కనీసం పలకరించకపోవడం. అట్లీస్ట్ నువ్వు చూడకపోయినా కనీసం పలకరింపు కూడా ఉండదు చాలా మంది పిల్లలకైతే. వాళ్ళ వారంలో ఒక్కరోజు కనీసం పేరెంట్స్ ను ఊర్లలో ఉంటే ఆ అమ్మాయి ఎట్లున్నావు, నాన్న ఎట్లున్నావు, బాగున్నారా, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, తిన్నరా లేదా, పడుకున్నావా, ఇట్లా కనీసం ఒక ప్రేమగా ఒక మాట కూడా వాళ్ళని ఆదరిస్తుంది. కానీ ఆ పరిస్థితి కూడా నోచుకొని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. తప్పకుండా వారు చాలా గొప్ప చట్టం తీసుకురాగలిగినారు. నేను ఒక ఆర్పిఐ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుని గాను, అలాగే ఒక ప్రొఫెసర్ గాను నిజంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు, ఐఏఎస్ల తల్లిదండ్రులు కూడా, ఐపీఎస్ల తల్లిదండ్రులు కూడా, పెద్ద పెద్ద ఆఫీసర్ల తల్లిదండ్రులు కూడా, సంపన్నుల తల్లిదండ్రులు కూడా ఇవాళ అనాథాశ్రమంలో ఉండి అనాథలుగా కనీసం మనవరాల ప్రేమలు కూడా చూసుకునే పరిస్థితి, మనవరాలను తోని కూడా కనీసం వాళ్ళు ఏమున్నారో, ఎట్లా పెరుగుతున్నారో కూడా చూడని పరిస్థితి, కోడలు కొడుకు ఏం చేస్తున్నారో చూడని పరిస్థితి, ఎట్లున్నారో చూడని పరిస్థితి. వాళ్ళు కనీసం వాళ్ళతో పలకరింపు కూడా నోచుకొని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. సో కాబట్టి అట్లా పట్టించుకొని తల్లిదండ్రులకు కొడుకులని ఖచ్చితంగా వాళ్ళ మీద ఫైన్ వేస్తాము, అవసరమైతే జైలుకు పంపుతాము అనే చట్టం తీసుకొచ్చాను కదా. ఈ సందర్భంగా మనం అందరం అభినందించాల్సిందే రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ తెలంగాణలో ప్రతి కుటుంబ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా చదువుకున్న అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత, అట్లీస్ట్ వారంలో ఒక్క రోజన్నా కనీసం వాళ్ళని పలకరించే బాధ్యత తీసుకోవాలి, చూసే బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోకపోతే ఆయన ఉద్యోగానికి ఎసరు పెట్టాలి. చూసుకోకపోతే కనీసం ఆయన సంపదలో నెలకు 10,000 పంపకపోతే వాళ్ళ భారాన్ని, వాళ్ళ బతుకును వాళ్ళ ఎవరు చూసుకుంటారు, వాళ్ళు ఏ రకంగా జీవించాలనే విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా నేనైతే ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తున్నా. భవిష్యత్తులో ఆ చట్టము పకడ్బందీగా అమలయ్యే విధంగా మాత్రం చూడాలి. ఎందుకంటే చట్టం తెచ్చినంత మాత్రాన అది అమలు కాకపోతే కూడా వృధానే. ఖచ్చితంగా అమలయ్యే విధంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. నిరంతరం దానికి పక్కాగా అమలు చేసే విధంగా మీరు అన్నట్లుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఒక న్యాయ వ్యవస్థను కూడా దానికి జవాబుదారీతనం చేయాలి. తప్పకుండా ఆ దిశగా కోర్టు ఏదైతే ఉందో కుటుంబ కోర్టులో ప్రధాన భాగస్వామ్యంగా ఈ ప్రత్యేకంగా పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ యాక్ట్ కూడా పెండింగ్ లో ఉంది. అది కూడా జాతీయ స్థాయిలో కూడా అమలయ్యే అవకాశం ఉంది. ఆ ఓల్డ్ ఏజ్ పేరెంట్ యాక్ట్ అమలైన తర్వాత కూడా దేశంలో చాలా గణనీయమైన మార్పు, కుటుంబ వ్యవస్థను కాపాడుకునే విధంగా, స్ట్రెంథన్ చేసుకునే విధంగా వస్తుంది. అట్లాగే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ యాక్ట్ వచ్చిన విధంగానే వాళ్ళ కోర్టులు కూడా రావాలి. ఓల్డ్ ఏజ్ సమస్యలు చాలా తీవ్రమైపోయినాయి. ఇలా అమెరికా కానీ, యూరోప్ కానీ
జపాన్ కానీ, జర్మనీ కానీ చాలా దేశాలు, అడ్వాన్స్ దేశాలలో ఇవాళ ఓల్డేజ్ పేరెంట్స్ కు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు డబ్బులు ఉంటున్నాయి కానీ చూసేవాళ్ళు లేరు. ఇంట్లో ఉంటారు కానీ పలకరించే వాళ్ళు ఉండరు. సో కాబట్టి వాళ్ళ అడ్వాన్స్ కంట్రీస్ లో కూడా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పలకరించే విధంగా, వాళ్ళని చూసుకునే విధంగా తప్పకుండా ఈ చట్టం ఒక మార్గదర్శకంగా తెలంగాణలో ఒక ఆదర్శమైన కుటుంబాన్ని, ముఖ్యంగా ఉద్యోగులలో ఈ బాధ్యతను నెరవేర్చే విధంగా, అమలు చేసే విధంగా మార్గదర్శకాలు రూపొందించి ఆ దిశగా ఆచరణాత్మకంగా ఈ చట్టానికి మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. యా యా రవికుమార్ గారు ఏం చెప్తారండి? ఒక మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం, ఖచ్చితంగా అభినందించాల్సిందే కదా, మీరేం చెప్తారు?